వెల్కమ్ టు సిఎస్సి పాడేరు. ఇప్పుడు మన గూగుల్ క్రోమ్లోని కరెంట్ బిల్ అని టైప్ చేసుకోవాలి. సెకండ్ లింక్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టమర్స్ అనే ఆప్షన్లో వెళ్ళి ఎల్టీ న్యూ కనెక్షన్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎస్ అని ప్రెస్ చేసుకోవాలి. అంటే 30 మీటర్స్లోని ఉన్నదా లేదా అని పోల్. ఇది రేట్స్ సబ్మిట్. ఇప్పుడు మనం కస్టమర్ యొక్క డీటెయిల్స్ జాగ్రత్తగా మనం ఎంటర్ చేసుకోవాలి. సర్నేము, నేము, ఈమెయిల్ ఐడి ఏదైనా పర్వాలేదు. కస్టమర్ దగ్గర ఈమెయిల్ ఐడి లేదు కాబట్టి మన ఈమెయిల్ ఐడి ఇచ్చడం జరిగింది. అది స్మాల్ లెటర్స్ కానీ క్యాప్స్లోకి ఏం ఆన్ చేయలేదు కానీ అలాగే వస్తాయి అవి. ఇప్పుడు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి. డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి, చూసుకోండి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత కొంత లోడింగ్ తీసుకుంటుంది. కస్టమర్కి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. హౌస్ కాబట్టి డొమెస్టిక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇంటి పక్కన లేకపోతే ఎవరిదో ఒకరిది దగ్గరలో ఉన్న మీటర్ నెంబర్ అనేది మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత స్పేస్ 1 క్లోడ్ 1 గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేటస్ హోమ్ కనెక్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పోల్ నెంబర్ సెలెక్ట్ ఏదో ఒకటి పోల్ మీద ఉంటుంది ఆ నెంబర్ మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అప్లికెంట్ యొక్క డీటెయిల్స్, మళ్ళీ అప్లికెంట్ యొక్క నేము అన్ని ఫాదర్ నేము, సోషల్ గ్రూప్ అంటే క్యాస్ట్ ఎస్టీయా ఎస్సీయా ఏటని, తర్వాత అడ్రస్ ఏ అడ్రస్ను మనకి కనెక్షన్ అవసరమో ఆ అడ్రస్ని మాత్రమే మనం ఎంటర్ చేసుకోవాలి. విలేజ్, డోర్ నెంబర్ ఉంటే సెలెక్ట్ చేయండి, లేకపోతే 00 అని పెట్టుకోవడం బెటర్. స్టేటు, ఏరియా, పిన్ కోడ్. సో 2 ఒకటైతే ఇప్పుడు టిక్ మార్క్ క్లియర్ చేసుకుంటే బెటర్. ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి ఆధార్ రాంగ్గా ఎంటర్ చేయడం జరిగింది, సరిగ్గా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడో మిస్ అయింది, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో, సిగ్నేచర్, ఫస్ట్ ఆధార్ కార్డు, తర్వాత ఫోటో, తర్వాత సిగ్నేచర్, తర్వాత ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఏదో ఒకటి. హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ నేను చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అంటే సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ బట్టి ఫ్రీగా వస్తాయి. 100 యూనిట్స్ ఫ్రీ కాబట్టి సబ్మిట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక్కసారి అప్లికేషన్ అంతా రఫ్గా చెక్ చేసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని. వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 యూనిట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. ఒక్కసారి చిన్న ప్రింట్ అనేది ఇచ్చుకోవాలి మన రెఫరెన్స్ కోసం. ఇప్పుడు పేమెంట్కి చూసుకోండి, పేమెంట్ యూపీఐ పేమెంట్ చేయండి 100%, అది బెటర్.
సో 1759 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫోన్పే ఎలాగైతే మనం స్కాన్ చేస్తామో అలాగే స్కాన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవరికైనా కొత్త మీటర్ అప్లై చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. కమర్షియల్ అయితే వేరేలాగా ఉంటుంది. ఎవరైనా రిక్వెస్ట్ పెట్టినట్లయితే వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.